కల్వరి స్వరము నీ కొరకే, కల్వరి స్వరము నీ కొరకే. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను, అగాధ జల ప్రవాహములో నేను సాగవలసినను. ఎన్నటికీ భయపడను నీవు తోడుండగా, ఎన్నటికీ వెనుదిరుగను నా యందు నీవుండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును. నశించు ఆత్మల రక్షణకై నే ప్రయాస పడుదును, కష్టములెన్నొచ్చినా కృంగిపోకుందును. ఎన్నటికీ వెనుదిరుగను అండని ఉండగా, ఎన్నటికీ ఓడిపోను జయశాలిని ఉండగా. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, బలవంతుడు బలమిచ్చును ప్రభువుల ప్రభువు క్రీస్తు. పరిశుద్ధుడు పరిశుద్ధుడు రాజుల రాజు యేసు, ప్రభువుల ప్రభువు క్రీస్తు. రాజుల రాజు యేసు, ప్రభువుల ప్రభువు క్రీస్తు. రాజుల రాజు యేసు. ఆది యందు దేవుడు ఈ భూమిని ఆకాశములను సృజించాడట. అప్పుడు భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నదట. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచు ఉండినట. అలా అల్లాడుచు ఉన్న సమయంలో దేవుడు ఈ అద్భుతమైన సృష్టిని చేయాలి.
ఈ అద్భుతమైన అనంత సృష్టిని తయారు చేయాలి అని ఆశపడినప్పుడు మొదటిగా చేసిన పని ఏంటంటే వెలుగు కలుగునుగాక అని పలికాడు. ఎప్పుడైతే వెలుగు కలిగిందో ఆ వెలుగును చూసినప్పుడు చాలా బాగుందని దేవుడు గమనించాడు. ఆ తర్వాత చేసిందని తెలుసా? వెలుగును చీకటిని ఏం చేశాడు? వేరు చేశాడు. అందుకే నేను ఎప్పుడు అంటూ ఉంటాను, ద క్రియేషన్ స్టార్టెడ్ విత్ సెపరేషన్. వేరుపరచుట అనే ప్రక్రియతో ఈ సృష్టి ప్రారంభించబడింది. అనగా దేవుడు ఏదైతే చేయాలి ఈ సృష్టిలో అని ఆశించాడో, తనకున్న అనంతమైన జ్ఞానంతో దేన్ని సృష్టించాలని చెప్పి దేవుడు కోరుకున్నాడో దాన్ని సృష్టించడానికి ముందుగా, తన మనస్సులో ఉన్న తన చిత్తాన్ని చేయడానికి ముందుగా, తాను కలిగి ఉన్న ప్రణాళికను క్రియల్లో పెట్టడానికి ముందుగా ఆయన చేసిన పని ఏంటంటే చీకటిని వేరు చేశాడు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ పట్ల నా పట్ల దేవుడు అనంతమైన తలంపులు కలిగి ఉన్నాడు. మన పట్ల ఆయన కలిగి ఉన్న తలంపులట బహు విస్తారమైనవట, బహు గంభీరమైనవట. అవి సమాధానకరమైనవట, అవి ఆశీర్వాదకరమైనవట, అది మనల్ని హెచ్చించేవట, ఘనపరిచేవట. అటువంటి ఘనమైన గొప్ప తలంపులు దేవుడు నీ పట్ల నా పట్ల కలిగి ఉన్నాడు. మరి దేవుడు మన పట్ల గంభీరమైన తలంపులు కలిగి ఉన్నప్పుడు వాటిని క్రియల్లో పెట్టాలి అని ఆశపడుతున్నాడు. ఏమైతే మన గురించి ఆయన ఆలోచిస్తున్నాడో వాటిని క్రియల్లో పెట్టాలని కూడా ఆశిస్తున్నాడు. మరి క్రియల్లో పెట్టాలి అని దేవుడు ఆశిస్తున్నప్పుడు ఎందుకని మన జీవితంలో దేవుని కార్యాలు జరగడం లేదు? ఎందుకని మన జీవితంలో దేవుడు తలపెట్టిన ఆశ్చర్య కార్యాలు సంభవించటం లేదు? కారణం ఏమిటి? అతి ప్రాముఖ్యమైన కారణం ఏమిటంటే దేవుడట తాను కలిగి ఉన్న ఆలోచనలు క్రియల్లో పెట్టడానికి మొదటిగా చేసిన పని ఏమిటంటే చీకటిని వేరు చేశాడు. చీకటిని వేరు చేయకుండా ఈ సృష్టిని ఆయన సృష్టించలేదు. అనగా నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు ఏమైతే మన పట్ల తలంపులు కలిగి ఉన్నాడో, ఆలోచనలు కలిగి ఉన్నాడో అవి మన జీవితంలో జరిగించాలి, మన కుటుంబంలో జరిగించాలి, మన ఉద్యోగంలో జరిగించాలి అని దేవుడు ఆశిస్తున్నట్లయితే ఆయన మొదటిగా ఏం చేయాలని ఆశపడుతున్నాడో తెలుసా? మనలో ఉన్న చీకటిని వేరు చేయాలి అని ఆశపడుతున్నాడు. మనలో ఉన్న చీకటిని దేవుడు వేరు చేయకుండా మనలో దేవుని యొక్క చిత్తాన్ని జరిగించడం సాధ్యము కాదు. దేవుడు మన పట్ల కలిగిన అద్భుతమైన ప్రణాళిక, అద్భుతమైన దేవుని యొక్క ఉద్దేశాలు మనలో చూడాలి అంటే మొదటిగా దేవుడు చేయాలని ఆశపడుతున్న ఆలోచన, ఆశపడుతున్న క్రియ మనలో ఉన్న చీకటి వేరు కావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. అనగా ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, నీ జీవితంలో పాపము కలిగి, నీ జీవితంలో పాపానికి చోటిచ్చి, నీ జీవితంలో దురలవాట్లకు చోటిచ్చి, నీ జీవితంలో వ్యసనాలకు చోటిచ్చి నువ్వు దేవుని యొక్క చిత్తము చేయాలన్నా, దేవుడు తన చిత్తాన్ని నీ జీవితంలో నెరవేర్చాలన్నా, దేవుడు నిన్ను ఆశీర్వదించాలన్నా, దేవుడు నిన్ను విజయంతో నింపాలన్నా, దేవుడు నిన్ను కనికరించాలన్నా, దేవుడు నిన్ను హెచ్చించాలన్నా, దేవుడు నీకు ప్రమోషన్ ఇవ్వాలన్నా, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇవ్వాలన్నా, గర్భఫలం ఇవ్వాలన్నా, దేవుని దగ్గర నుంచి ఎటువంటి ఆశీర్వాదానైనా పొందుకోవాలి అని నువ్వు ఆశిస్తున్నట్లయితే మొదటిగా దేవుడు నీలో చూసేది ఏమిటంటే నువ్వు పాపము నుంచి వేరయ్యావా లేదా. దట్ ఈస్ వాట్ ఫస్ట్ హీ లుక్స్ ఎట్. దేవుడు మొదటిగా చూసేది అదే. పాపము నుంచి మనం వేరు కాకుండా దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాలు పొందుకోవడం సాధ్యము కాదు. ఒకవేళ ఈ రోజు నీ జీవితంలో ఎంత ప్రార్థించినా, ఎంత ఆశించినా, ఎంత కష్టపడినా, ఎంత ప్రయాసపడినా తగిన జవాబు, తగిన ప్రతిఫలము చూడకుండా నువ్వు ఉన్నట్లయితే బహుశా నువ్వు ఏదో విడిచిపెట్టవలసిన దాన్ని ఇంకా విడిచిపెట్టలా, వదిలిపెట్టవలసిన దాన్ని ఇంకా నువ్వు వదిలిపెట్టలా. కాబట్టి నీ జీవితంలో పొందుకోవలసిన దాన్ని పొందుకోలేకపోతున్నావు. ఎంతకాలం నా ప్రియ సహోదరుడా, నా ప్రియ సహోదరి, కష్టపడుతూ ప్రయాసపడుతూ కన్నీళ్లు కారుస్తూ పొందుకోవలసిన దాన్ని పొందుకోలేనటువంటి నిస్సహాయ స్థితిలో ఉంటూ దుఃఖపడుతూ కృంగిపోతూ జీవిస్తావు. మరి ఏం చేయాలి? దేన్నైతే విడిచిపెట్టాలో దాన్ని విడిచిపెట్టేసేయాలి. దేన్నైతే నువ్వు ఈరోజు దూరం చేసుకోవాలో దాన్ని నువ్వు దూరం చేసుకోవాలి. అప్పుడే దేవుడు నీ పట్ల, నా పట్ల, మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశాలను ఆయన నెరవేర్చగలడు. దేవుడు వెలుగు కలుగుగాక అని పలికిన తరువాత ఏం చేశాడట? చీకటిని వేరుపరిచాను. ద ఫస్ట్ థింగ్ దట్ గాడ్ డిడ్ ఈస్ టు హీ సెపరేటెడ్ ద డార్క్నెస్ ఫ్రమ్ లైట్ అండ్ దెన్ హీ క్రియేటెడ్ ఎంటైర్ క్రియేషన్. దేవుడు మొదటిగా చీకటిని వేరు చేశాడు, ఆ తరువాతే ఆయన సర్వ సృష్టిని సృష్టించాడు. నీ జీవితం పట్ల
ఆయన హృదయంలో తలంపుల్లో ఎన్నో శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నాయి. వాటిని ఆయన నీ జీవితంలో జరిగించాలంటే నీవు చేస్తూ ఉన్న పాపిష్టి క్రియలు నువ్వు విడిచిపెట్టాలి. నువ్వు వేరు కావాలి. వేరు కాకుండా మాత్రం లోకం నుంచి, పాపం నుంచి, లోక స్నేహాల నుంచి, లోకముతో చేసే స్నేహం నుంచి వేరు కావాలి. దేవుని యొక్క దీవెనను పొందుకోవాలి అని అంటే, ఒక వ్యక్తిని దేవుడు చూశాడు. ఆ వ్యక్తిని చూసి దేవుడు పిలిచాడు. ఆ వ్యక్తిని దేవుడు పిలిచినప్పుడు ఆ వ్యక్తితో ఈ విధంగా చెప్పాడు. ఏం చెప్పాడు తెలుసా? 12వ అధ్యాయము ఆదికాండము. ఒక వ్యక్తిని దేవుడు దీవించాలి అని ఆశపడినప్పుడు ఏం చేస్తాడో మీతో పంచుకోవాలి అని ఆశపడుతున్నాను. 12వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు. యెహోవా అంటున్నాడు, నీవు లేచి నీ దేశము నుండియో, ప్లేస్, నీ బంధువుల యొద్ద నుండియో, పీపుల్, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా ఉందుము. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో అనగా, దేవుడట ఎందుకో మరి ఒకసారి పరలోకం నుంచి చూశాడట. అలా పరలోకం నుంచి చూసినప్పుడు అతనికి ఒక వ్యక్తి కనిపించాడట. ఆ వ్యక్తి పేరు అబ్రహాము కాదు, అబ్రాము. ఏమిటి? అబ్రహాము యొక్క మొదటి పేరు అబ్రాము. దేవుడు అబ్రామును చూశాడు. ఎందుకో దేవుడు అబ్రామును దీవించాలి అని ఆశపడ్డాడు. ఎందుకో దేవుడు అబ్రహామును దీవించడమే కాదు, అతని ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశములో దీవించబడాలి ఆశించాడు. అబ్రహాము ద్వారా తన యొక్క ప్రణాళిక ఏమిటో, తనకు ఉద్దేశం ఏమిటో నెరవేర్చాలి అని కోరుకున్నాడు. కోరుకున్నప్పుడు ఏం చేశాడు? దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు. దయచేసి గమనించండి. దేవుడు ఎందుకో ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తిని ఎన్నుకుంటాడు. అలా ఎన్నుకోవడానికి కారణం ఏమిటో ఏ ఒక్కరికి తెలియదు. అబ్రహాములో ఏదైనా మంచి గుణం ఉందంటారా? చెప్పగలరా? అబ్రహాము నుండి దేవుడు ఎన్నుకోవడానికి కారణం ఏమిటంటే, అబ్రహాము నుండి దేవుడు ఏర్పరచుకోవడానికి కారణం ఏమిటంటే, అబ్రహామును దేవుడు పిలుచుకోవడానికి కారణం ఏమిటంటే, చెప్పగలరా? ఎవరన్నా కారణం చెప్పగలరా? అబ్రహామును దేవుడు ఏర్పరచుకోవడానికి కనీసం ఒక్క కారణమైన చెప్పే ధైర్యము ఎప్పుడు అబ్రహాము చేయలేదండి. చాలాసార్లు నన్ను యవనస్తులు ప్రశ్నిస్తూ ఉంటారు, ఏమండి దేవుడు పక్షపాతి కాదా అంటాడు. దేనికయ్యా దేవుడు పక్షపాతి? లేకపోతే ఏంటండి, కేవలము యూదులను మాత్రమే దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడు? ప్రపంచంలో ఇన్ని తెగలు ఉండగా, ప్రపంచంలో ఇంత మంది ఉండగా, ఇన్ని జాతులు ఉండగా, ఇన్ని ప్రాంతాలు ఉండగా ఎందుకు దేవుడు ఇశ్రాయేలునే ఏర్పరచుకున్నాడు? ఎందుకు దేవుడు యూదులనే ఏర్పరచుకున్నాడు? మిగిలిన వాళ్ళు ఎందుకు ఏర్పరచుకోలేదు? అది పక్షపాతం కాదా అని ఒకసారి నన్ను ప్రశ్నించాడు. అప్పుడు నేను చెప్పాను, ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. ఆ ఆర్టిస్టు గొప్ప ఆర్టిస్టు. తాను ఎంత గొప్ప ఆర్టిస్టో తాను ఆర్ట్ వేసి చూపించాలని ఆశపడ్డాడు. అతనికి ఏం కావాలి చెప్పండి? ఏం కావాలి? ఒక పేపర్ కావాలి. ఇప్పుడు అతని రూములో ఇంత పెద్ద కట్టు ఉంది, పేపర్ కట్ట. ఎస్, ఇంత పెద్ద పేపర్ కట్టు ఉంటే 4,000 పేపర్స్ ఉంటే ఇప్పుడు ఆర్టిస్ట్ ఏం చేస్తాడు? ఆ 4,000 పేపర్స్లో ఏదో ఒక పేపర్ని తీసుకుంటాడు. ఆ ఒక్క పేపర్ని తీసుకొని ఆ ఒక్క పేపర్ ద్వారా తను ఎంత గొప్ప ఆర్టిస్టో తెలియచేస్తాడు. ఇప్పుడు 4,000 పేపర్స్లో తాను ఎన్నుకున్న పేపర్ని తీసుకోవడం వల్ల అతడు పక్షపాతి అంటారా? ఏమండి? కాదు. తాను ఈ 4,000 పేపర్లు అన్నీ తీసుకుని చేయగలడా? అవసరం లేదు కదా. తను ఎంత గొప్ప ఆర్టిస్టో తెలియజేయాలంటే 4,000 పేపర్లు తీసుకొని, ఒకవేళ కర్మగాలి 1,00,000 పేపర్లు ఉంటే ఇప్పుడు అన్నిటి మీద వేయనవసరం లేదు కదా. సో ఏదో ఒక పేపర్ని అతడు ఎంచుకోవాలి. అలా ఎంచుకోవడం పక్షపాతం కానీ కాదు. దేవుడు తాను ఎందుకో అన్ని వేల మంది, అన్ని లక్షల మంది ప్రజలు భూమి మీద ఉన్నప్పుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. తాను ఏమై ఉన్నాడో, తన గుణగణములేమిటో, తన చిత్రం ఏమిటో, తన ఉద్దేశం ఏమిటో ప్రపంచానికి తెలియజేయడానికి ఒక వ్యక్తిని ఎన్నుకున్నాడు. ఆ పేపర్ను ఎన్నుకున్నప్పుడు ఆ పేపర్లో క్వాలిటీ ఏమిటో ఆ వ్యక్తి చూడలా.
అన్ని పేపర్లో ఒక పేపర్ని తీసుకున్నాడు. అలా ఆ పేపర్ను ఎన్నుకోవడము తన చిత్తమై ఉంది. ఆ పేపర్ను తీసుకున్నాడు. అబ్రహామును ఎన్నుకోవడము దేవుని చిత్తమై ఉంది. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు. దాన్ని ఏమంటాం తెలుసా? దేవుని కృప అంటాం. కృప ఏం చేస్తుంది? కృప ఏం చేస్తుంది? నీ యోగ్యతను బట్టి కాకుండా ఎంపిక చేస్తుంది. అబ్రహామును దేవుడు ఎన్నుకున్నాడు దీవించటానికి, దీవెనకరంగా మార్చడానికి. ఒక విషయం తెలుసా? ఈరోజు నువ్వు నేను ఎవరి సంతతో తెలుసా మీకు? ఎవరి పిల్లనో తెలుసా మీకండి? చెప్పండి, ఎవరి పిల్లమో? అబ్రహాము పిల్లలమే. ఆ రోజు అబ్రహాము దేవుడు ఏర్పరచుకున్నాడు కాబట్టి అబ్రహాము ద్వారా ఈరోజు మనం ఏమయ్యాం? విశ్వాసులు అయ్యాం కాబట్టి విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాము అని బైబిల్ సెలవిస్తుంది. దయచేసి గమనించండి. ఏ రీతిగా దేవుడు అబ్రహామును ఎన్నుకున్నాడో అదే రీతిగా దేవుడు నన్ను కూడా ఏర్పరచుకున్నాడు. అది వాస్తవం. అబ్రహాము ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇంతమంది ప్రజలు లేరు. నేను అనుకుంటాను అబ్రహాము ఈ భూమి మీద ఉన్నప్పుడు కనీసం 1,000,000 మంది కూడా లేరేమో. ఎంతమంది? 1,000,000 మంది కూడా లేరేమో. కానీ ఈరోజు ఈ భూమి మీద అప్రాక్సిమేట్గా 700 కోట్ల మంది ఉన్నారు. ఎన్ని వందల కోట్ల మంది? 700 కోట్ల మంది ఉన్నారు. 7 బిలియన్ పీపుల్ లివ్ ఆన్ దిస్ ఎర్త్. ఈ 700 కోట్ల మందిలో భారతదేశంలో 124 కోట్ల మంది ఉన్నారు. ఈ భారతదేశంలో ఉన్న 124 కోట్ల మందిలో లెక్కల ప్రకారము యేసుక్రీస్తు నమ్ముతున్న వాళ్ళు కేవలము 3% మాత్రమే. ఎంతమంది? 3% మాత్రమే. అనగా 100%లో 3% మాత్రమే యేసుక్రీస్తు నమ్ముతున్న వారు. జాగ్రత్తగా ఆలకించు. 100 మందిలో కేవలం 3 మాత్రమే జీవము కలిగిన దేవుణ్ణి తెలుసుకుని యేసును ఆరాధిస్తున్నారు. ఈ 100 మందిలో 3 మాత్రమే. ఆ 3లో నువ్వు ఉండడం ఎంత గొప్ప ఆశీర్వాదమో, ఎంత గొప్ప ధన్యతో ఎప్పుడైనా ఆలోచన చేశావా? ఎప్పుడైనా తలంచావా? 100 మందిలో 3కి అవకాశం వచ్చిందట. ఆ 3లో నువ్వు ఉన్నావట. ఇప్పుడు చెప్పు, దేవుడు నీ పట్ల ఎంత కనికరపడ్డాడు. ఇప్పుడు చెప్పు, దేవుడు నీ పట్ల ఎంత కృప చూపించాడు. నీలో ఏమైనా యోగ్యత ఉందా? నీలో ఏదైనా గొప్పతనం ఉందా? ఈ 97 మందిలో లేనటువంటి గొప్ప అర్హత నీలో ఏమైనా ఉందా? లేదండి. నీ అర్హతను బట్టి, నా అర్హతను బట్టి కాదండి దేవుడు ఏర్పరచుకుంది. మరి ఎందుకో ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు. ఆయన నిన్ను ఏర్పరచుకున్నప్పుడు ఆయనకు ఒక ప్రణాళిక ఉంది. ఆయన నిన్ను ఏర్పరచుకున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన ఉంది. నీ పట్ల ఒక ఉద్దేశం ఉంది. కాబట్టే మీ ఇంట్లో ఎవ్వరు దేవుడు నమ్ముకోకపోయినా నువ్వు నమ్ముకునే అవకాశం ఇచ్చాడు. నీ వంశంలో ఎవరు క్రైస్తవుడు కాకపోయినా నిన్ను, నీ కుటుంబాన్ని క్రీస్తును అనుసరించే కుటుంబంగా ఆయన ఏర్పరచుకున్నాడు. కారణం తెలుసా? ఏదో గొప్ప ప్రణాళిక నీ వెనుక దేవుడు కలిగి ఉన్నాడు. సహోదరుడా, సహోదరి, దేవుడు ఒక వ్యక్తిని ఎన్నుకున్నట్లయితే ఆ వ్యక్తి గొప్పవాడా, పేదవాడా, తక్కువవాడా, ఉన్నతమైన వాడా, అది దేవుడికి అవసరం లేదండి. ఆయన నిన్ను ఎన్నుకుంటే చాలు. ఒకవేళ నువ్వు పేదవాడు కావచ్చు, నువ్వు తెలియలేని వాడివి కావచ్చు, బహు నిరుపేదవై ఉండొచ్చు, అయినా నువ్వు దేవుడిని నమ్ముకున్నట్లయితే, నేను నమ్ముతున్నాను, ఒకప్పుడు నా తండ్రికి తినడానికి కూడా చాలా కష్టమైన రోజులు ఉన్నాయి. మా ఇంట్లో మా అక్క, మా అన్నలు తిండికి అలవాటించిపోయిన రోజులు ఉన్నాయి. అటువంటి పేద తండ్రికి నేను పుట్టాను. ఆ రోజు నా తండ్రి యొక్క పేదరికము నా దేవుడు నన్ను ఏర్పరచుకోవడానికి అడ్డుగా రాలేదండి. నీ తండ్రి పేదరికము దేవుడు నీ కుమారుని లేక నిన్ను దీవించడానికి అడ్డు రాదండి. నా తండ్రి ఇంజనీర్ కాదండి, నా తండ్రి డాక్టర్ కాదండి, నా తండ్రి ఒక పేద రైతు అండి. అటువంటి రైతుకు కుమారుని దేవుడిచ్చాడు. ఆ కుమారుని దేవుడు ఏర్పరచుకున్నాడు. నువ్వు పేద రైతుకు పుట్టుండొచ్చు, పేదవానికి పుట్టుండొచ్చు, ఒక కుగ్రామంలో పుట్టుండొచ్చు. నేను పుట్టింది లేక నేను పెరిగింది ఒక కుగ్రామంలోనండి. కానీ దేవుడు ఏర్పరచుకున్న కుర్రవాడు కుగ్రామంలో పుట్టినా, దేవుడు ఏర్పరచుకున్న పిలుచుకున్న కుర్రవాడు పేదవారికి పుట్టినా, ఏమీ లేని వారికి పుట్టినా, అది దేవుని దృష్టిలో అసలు ఏమన్నా అడ్డు కాదండి. దేవుడు ఏర్పరచుకుంటే చాలు, దేవుడు పిలుచుకుంటే చాలు, ఆయన పిలుపుకు మనం లోబడితే చాలు, చీకటికి వేరైతే చాలు, ఆయన ఆశీర్వాదాలకు హద్దు లేదో.
కాబట్టి నా ప్రియ సహోదరి, ఏ పిలుపుతోనైతే అబ్రహామును దేవుడు పిలిచాడో ఒకటి మాత్రం వాస్తవం, నిన్ను పిలిచిన వాడు కూడా ఆయనే నేను ప్రకటించే యెహోవా దేవుడు. ఆయన నిన్ను పిలిచాడు, ఆయన నిన్ను ఏర్పరచుకున్నాడు, ఆయన నీకు ఓ ప్రత్యేకమైన భవిష్యత్తును నీ పట్ల కలిగి ఉన్నాడు. కాబట్టి ఏం చేయాలి? అబ్రహాము వలె నువ్వు కూడా వేరు కావాలి. నెంబర్ 1 ఏమన్నాడు అబ్రహాముతో? అబ్రహామా, నీ దేశము నుండియో, నీ బంధువుల యొద్ద నుండియో, నీ తండ్రి ఇంటి నుండియో బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. వేరైపోయి ఏం కోరుతున్నాడు దేవుడు? అబ్రహామా, నిన్ను దీవిస్తా, దీవెనకరంగా మార్చేస్తా, నీ ద్వారా సమస్త వంశములను దీవెనకరంగా చేసేస్తా. కానీ కండిషన్ ఏమిటంటే, నెంబర్ 1 నీ దేశాన్ని విడిచిపెట్టాలి. నెంబర్ 2 నీ బంధువులను విడిచిపెట్టాలి. నెంబర్ 3 నీ తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టి నేను చూపించే దేశానికి బయలుదేరు. సెపరేషన్. ఏం కోరుతున్నాడు దేవుడు అబ్రహాం నుంచి? సెపరేషన్ కోరుతున్నాడు. నెంబర్ 1 సెపరేషన్ దేంట్లో నుంచి చెప్పండి? నువ్వు ఉన్న ప్రాంతాన్ని విడిచిపెట్టేసాయి, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టేసాయి. గో అవే ఫ్రమ్ ద ప్లేస్ దట్ యు ఆర్ స్టేయింగ్ నౌ. ఇప్పుడు ఎక్కడైతే నువ్వు ఉంటున్నావో, నివసిస్తున్నావో, అక్కడి నుంచి నువ్వు వేరు కావాలి. ఎందుకు వేరు కావాలి? ఎందుకు దేవుడు అబ్రహామును ఆ దేశం విడిచిపెట్టమంటున్నాడు? ఆ దేశంలోనే దేవుడు అబ్రహామును దీవించలేడా? అక్కడ ఉన్న చోటనే దేవుడు అబ్రహామును దీవించలేడా? జాగ్రత్తగా వినండి. నీ పట్ల, నా పట్ల, మన పట్ల దేవుడు ఒక ఉద్దేశం కలిగి ఉన్నట్లయితే ఆ ఉద్దేశం నెరవేర్చడానికి దేవుడు కొన్నిసార్లు మన స్థానభ్రంశాన్ని చేస్తాడు, లేదా మనం ఉన్న చోట నుంచి మరొక చోటకి దేవుడు నడిపిస్తాడు. మనల్ని ట్రైనింగ్ ఇవ్వడానికి, మనకు నేర్పించాల్సిన పాఠాలు నేర్పించడానికి కొన్నిసార్లు దేవుడు మనం ఉన్న చోట నుంచి మరొక చోటకు తీసుకెళ్తాడు. ఎందుకని? నీతో మాట్లాడడానికి. ఎందుకని? నీ జీవితం పట్ల ఆయన కలిగి ఉన్న ఆలోచనలు ఏంటో నీకు చెప్పటానికి. ఉన్న చోట చెప్పలేడా? చెప్పగలడు, కానీ నువ్వు వినలేవు. అది ప్రాబ్లం. ఏమిటది? ఆయన చెప్పగలడు, కానీ ఆయన చెప్పినప్పుడు నువ్వు వినాలి అంటే అటువంటి వాతావరణం నువ్వు కలిగి ఉండాలి. అది ఇంపార్టెంట్. డాక్టరు ఎంత గొప్ప డాక్టర్ అయినా సరే నీకు ఆపరేషన్ చేయగలడు, కానీ నీకు హై బీపీ ఉంది, ఏం చేస్తాడు చెప్పండి? పల్స్ చూస్తూ ఉంటే పల్స్ భయంకరంగా కొట్టుకుంటా ఉన్నాయి, హై బీపీతో అల్లాడిపోతున్నావు. ఆపరేషన్ చేయగలడు, కానీ హై బీపీతో ఉన్నావు. ఏం చేసిన నీ ప్రాణానికి ప్రమాదం. ఏం చేయగలగాలి? ఆ బీపీ కాస్త ముందు ఏం కావాలి? కంట్రోల్ కావాలి. నీ పల్స్ బీట్ ఏం కావాలి? కంట్రోల్ కావాలి. అలా కంట్రోల్ కాకుండా అప్పుడు దాకా డాక్టర్ ఏమంటాడు? ఆపరేషన్ చేయాలి కానండి, అతను చాలా బీపీ ఉందండి. ఆపరేషన్ చేయాలి కానివ్వండి, అతని పల్స్ రేట్ చాలా ఎక్కువ ఉందండి, కాబట్టి కంట్రోల్ కావాలి. సో ఒక డాక్టర్ ఆపరేషన్ చేయాలంటే దానికి తగినటువంటి వాతావరణం నీ శరీరంలో ఉండాలి. అలాగే దేవుడు నిన్ను దీవించాలన్నా, నీకు నేర్పించాల్సిన పాఠాలు నేర్పించాలన్నా దానికి సరైన వాతావరణం నీలో ఉండాలి. నేను చదువుకుంటున్న రోజుల్లో దేవుడు ఎందుకో యవ్వన ప్రాయంలోనే నన్ను ఆంధ్ర నుంచి బయటకు తీసుకెళ్ళిపోయాడు. కొంతకాలం నేను కేరళలో చదివాను, కొంతకాలం నేను తమిళనాడులో చదివా, కొంతకాలం నేను కర్ణాటకలో చదివా. ఎందుకు ప్రభువా నన్ను ఇలా తీసుకెళ్ళిపోతున్నావు ఒంటరిగా? జాగ్రత్తగా వినండి. ఈ ఒంటరిగా నన్ను బయటకు తీసుకెళ్ళిపోయినప్పుడు, నా అనేవాళ్ళు నాకు తోడుగా లేనప్పుడు, నన్ను డిస్టర్బ్ చేసేవాళ్ళు, లేదా నన్ను ప్రవోక్ చేసేవాళ్ళు, నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, నా నమ్మకాన్ని, నా ప్రార్థనా జీవితాన్ని, నా విశ్వాసాన్ని, దేవుడితో నాకున్న సహవాసాన్ని పాడు చేసేవాళ్ళు ఏ ఒక్కరిని లేకుండా దేవుడు ఏం చేశాడంటే ఒంటరిగా భాష తెలియని ప్రాంతానికి తీసుకెళ్ళిపోయాడు. ఈరోజు నేను బోధించే బోధలు కానివ్వండి, తెలుసుకున్న సత్యాలు కానివ్వండి, ఇవన్నీ కూడా నేను కాలేజీలో స్టూడెంట్గా ఉన్నప్పుడు రోజుకు కనీసం 3 గంటల నుంచి 5 గంటల వరకు మోకాళ్ళ మీద బైబిల్ని చదువుకుంటూ, వాక్యాన్ని ధ్యానిస్తూ, ప్రార్థన చేసుకోవడం ద్వారా దేవుడు నాకు నేర్పించిన అద్భుతమైన సత్యాలే ఈరోజు మీతో పంచుకుంటున్నాను. హీ కంప్లీట్లీ సెపరేటెడ్ మీ. ప్రాంతం నుంచి, రాష్ట్రం నుంచి, ప్రజల నుంచి, బంధువుల నుంచి, తండ్రి ఇంటి నుంచి దేవుడు నన్ను వేరు చేసేసాడు. నా 17వ ఏట 18వ ఏట నేను నా తల్లిదండ్రులను, నా బంధువులను, ఈ ప్రాంతాన్ని విడిచి బయటికి వెళ్ళిపోయా. అప్పటి నుంచి ఇప్పటి వరకు మరలా నా తల్లిదండ్రుల దగ్గరికి కానీ, ఆ ప్రాంతానికి కానీ, ఆ బంధువుల దగ్గరికి కానీ వెళ్ళే అవకాశం నాకు దేవుడు ఇవ్వలా. నేను పుట్టి పెరిగిన ప్రాంతం నుంచి దేవుడు నన్ను ఇతర రాష్ట్రాలు తీసుకెళ్ళిపోయాడు. అలా ఇతర రాష్ట్రాలు తీసుకెళ్ళిపోయి దేవుడు
1991లో హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఎక్కడో పుట్టా, ఎక్కడో పెరిగా, ఎక్కడికో తీసుకెళ్ళాడు దేవుడు. తీసుకెళ్ళి హైదరాబాద్ తీసుకొచ్చాడు. ఒంటరిగానే ఈ ప్రాంతానికి, ఈ పట్టణానికి దేవుడు తీసుకొచ్చాడు. కానీ తన అద్భుతమైన ప్రణాళిక చొప్పున ఇంత పెద్ద కుటుంబాన్ని దేవుడు ఈరోజు అనుగ్రహించాడు. ఎస్, సమ్టైమ్స్ గాడ్ విల్ టేక్ us away ఫ్రమ్ యువర్ ప్లేస్ అండ్ పీపుల్. అబ్రహాము జీవితంలో దేవుడు అలా చేశాడు. ఒకవేళ దేవుడు నీ జీవితంలో కూడా నీ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఈ ప్రదేశానికి తీసుకొచ్చినట్లయితే, నీ ఇంటి వారిని, నీ బంధువులను విడిచిపెట్టి ఇక్కడికి తీసుకొచ్చినట్లయితే, దయచేసి గమనించు, ఏదో ఒక అద్భుతమైన ప్రణాళిక నీ వెనుక దేవుడు కలిగి ఉన్నాడు. దాన్ని అర్థం చేసుకుంటే ఎంత బాగుంటుంది. దేవుడు ఏదో ఒక అద్భుతాన్ని, ఏదో ఒక ఆశ్చర్య కార్యాన్ని, ఏదో ఒక తన అద్భుతమైన ప్రణాళికను నీ పట్ల నెరవేర్చడానికి కొన్నిసార్లు దేవుడు నువ్వు ఉన్న ప్రాంతం నుంచి బయటికి రమ్మంటాడు. అబ్రహామును అంటున్నాడు, వచ్చేసేయ్, ఆ ప్రాంతాన్ని, ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి వచ్చేసేయ్. ఎందుకు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టాలి? ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆత్మీయులు కాదు. అక్కడున్న ప్రజలు ఆత్మీయులు కాదు. అబ్రహాము యొక్క తండ్రి ఎవరిని పూజించాడు తెలుసా మీకు? జీవం కలిగిన దేవుణ్ణి కాదండి. మరి ఎవరిని పూజించేవాడు? అబ్రహాము యొక్క పేరెంట్స్ యొక్క విశ్వాసం ఏమిటి? బైబిల్లో ఉంది. యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 2వ వచనము. యెహోషువ జనులందరితో ఇట్లా, నేను ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరహు కుటుంబీకులు నది, ఎఫ్రటీసు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. తెలుసా మీకు? అబ్రహామును దేవుడు ఏర్పరచుకున్నాడు. ఎలా ఏర్పరచుకున్నాడు? ఏ కుటుంబం నుంచి ఏర్పరచుకున్నాడు? ఏ ప్రదేశం నుంచి, ప్రాంతం నుంచి ఏర్పరచుకున్నాడు తెలుసా? అన్య దేవతలను పూజించే కుటుంబం నుంచి దేవుడు అబ్రహామును ఏర్పరచుకున్నాడండి. మరలా చెబుతున్నా, ఒక వ్యక్తిని దేవుడు ఏర్పరచుకోవాలంటే he doesn't care. ఆయన పట్టించుకోవడం. నువ్వు అన్య దేవతలను పూజించేవాడివా? లేక నీ జాతి ఏమిటి, నీ మతం ఏమిటి, నీ కులం ఏమిటి, నీ ప్రాంతం ఏమిటి, నీ రంగు ఏమిటి, ఇవి ఏవి కూడా దేవుడికి అవసరం లేనే లేదు. కులతత్వం కానివ్వండి, ఎలుపు నలుపు తెలుపు భేదాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మనుషులు వారి వారి స్వార్థం కొరకు సృష్టించుకున్నారు. కానీ దేవుడు మాత్రం అందరినీ సమానంగా చూసేవాడే. ఆయన దృష్టిలో ఈ కలర్ లేదు, ఆయన దృష్టిలో జాతి లేదు, ఆయన దృష్టిలో మతము లేదు, ఆయన దృష్టిలో మనిషిగా సృష్టించబడిన ప్రతి ఒక్కడు సమానమే. అది మాత్రం వాస్తవము నేను ప్రకటించే దేవుని యొక్క విధానంలో. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, మా జీవితాల పట్ల నువ్వు కలిగి ఉన్న ఉన్నతమైన తలంపులు, ప్రణాళికలు, ఉద్దేశాలు, మీ చిత్తము నెరవేరాలి అంటే మాలో ఉన్న చీకటి మాకు వేరు కావాలి అయ్యా. ఈ సమయంలో మాలో ఉన్న ప్రతి చీకటి సంబంధమైన పాపిష్టి క్రియలు, కార్యములు మా నుంచి దూరము చేసి, వేరు చేసి, మీరు మా జీవితంలో ఏదైతే చేయాలని ఉద్దేశించారో ఆ అద్భుతమైన కార్యాన్ని చేయుటకు అనుకూలమైన జీవిత విధానము, ఆత్మీయత ఈరోజు ఈ వాక్యం విని తమను తాము పాపము నుంచి వేరుపరచుకోవడానికి ఇష్టపడుతున్న ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించి, నాయన అబ్రహామును దీవించిన విధంగా మా జీవితాలను కూడా దీవించి ఇతరులకు దీవెనకరంగా మార్చమని యేసయ్య పేరట వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. అడ్రస్ కల్వరి, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.